ట్యాంక్ బండ్ మొత్తం జనాలతో నిండిపోయింది. రేపు జెండా వందరం కదా, ఈ రోజే మొత్తం క్రౌడ్ అంతా వచ్చేసి జెండాలు పట్టుకొని ఏదైనా షూట్ చేద్దామని చెప్తా కదా, ఒక్క నిమిషం అడుగుతా. ఇప్పుడు వేద్దామంటది కథ గంట చేస్తుంది. బాక్స్ క్రికెట్ ఆడక మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఎవ్వరితో నీ పోటీ అని చెప్పి నాతో ఎవరు రాలేదు, నీ ఒక్కనే వచ్చిన ఆడుకుంటున్నా. ఏం గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే లేచిన. అసలు మా ఇంట్లో పొద్దున్నే అసలు ఎట్లా అరుస్తారంటే అసలు నిద్ర కూడా పోనేరు, ఇంతగానో అరుస్తూ ఉంటారు. అబ్బా, దెబ్బకి లేచిన. ఆయన బయటకు వచ్చి చూస్తే నేను చెప్పాను కదా వీడియోలో, అది కింద కట్టెలు తీయదని చెప్పేసి, దాని వల్ల ఇల్లు ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళు వచ్చిర్రు, అవన్నీ తీస్తున్నారు. ఒకసారి నేను చూపిస్తా. మార్నింగ్ లేవగానే ఇంకో ఇక్కడ మొత్తం ఇట్లా వాటర్ నింపడం మమ్మీ డ్యూటీ అనమాట. మొత్తం పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇదే చేస్తుంది. పైకి వచ్చి స్లాబ్ మీద మొత్తం నీళ్ళు నింపేస్తుంది. కబోర్డ్స్ వర్క్ ఈ రోజుతో లాస్ట్, ఇంకా ఈ రోజు అయిపోతుంది. ఇది నేను అన్నది కూడా పెట్టేసిండు అన్న. ఒకవేళ పీసెస్ మిగులితే పెట్టమని చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న పెట్టినందుకు. ఏ బండి సప్పుడు ఏందిరా అది? సప్పుడు ఏంది అది బండి? నువ్వు నా బట్టలు ఎందుకు ఇస్తున్నావు ఆయనకి? అయితే నా ఇస్తావా? నేనేం వేసుకోవాలి బాబు? అందరికి వస్తాయి. చెడ్డు కూడా వేసుకోండి అందరు. బాగాలేదమ్మా డ్రెస్, వేరే వేసుకో. నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? సూపర్ ఉందా? ఏంటి పోతుండవు చరంగాడు? ఓ నా బండి ఉందిగా. నవ్వాకు, సంపుతా. నవ్వుతున్నా ఎందుకు? బాయ్ బాయ్. చాక్లెట్ పంపించుకో. హ్యాపీ బర్త్డే టు యు. ఇదిగోండి, ఇప్పుడు మేము ప్రమోషన్ షూట్ చేస్తున్నాం ఇక్కడ. చూడండి మా అమ్మ. అంతే, ఆపే చూపి ఎట్లా వచ్చిందా. క్లారిటీ ఎదురా, క్లారిటీ లేదు. చెత్త వస్తుంది అంతా. వేరే కాడ రామా, వేరే కాడ రా. బారాలే, నువ్వు ఫ్రేమ్ అటు నుంచి పెట్టు, ఔషక కా నుంచి పెట్టు. ఇదంతా రానియకు, ఇదంతా రానియకు. ఇంకో బ్యాగ్ లో నీ చెట్లు పెట్టు. అటు మళ్ళీ పో ఒకసారి. ఏదైనా షూట్ చేద్దామని చెప్తా కదా, ఒక్క నిమిషం అడుగుతా. ఇప్పుడు వేద్దామంటది కథ గంట చేస్తుంది. రావే, చూడు ఇట్లా టైం పాస్ చేస్తుంది. ఇప్పుడు ఏ షూట్ చేసినా, షూట్ చేయడం అంత ఈజీ కాదు ఏదైనా వీళ్ళతోని. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకే బాబు? ఇటు కెమెరామెన్ అంట. ఇటు తిరిగి, ఇప్పుడు ఇటు తిరుగు. రైట్, ఆన్ రా. పంచగుట్టకు వచ్చిన చిన్న వర్క్ ఉంటే, సో మస్తు ఆకలైంది. దాంట్లో తిందాం మన ఆయన. ట్యాంక్ బండ్ మొత్తం జనాలతో నిండిపోయింది. రేపు జెండా వందరం కదా, ఈ రోజే మొత్తం క్రౌడ్ అంతా వచ్చేసి జెండాలు పట్టుకొని. అది కాకుండా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా ఉంది. మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం ఘోరం అంటే ఘోరం ట్రాఫిక్ ఉంది. ఇరికినా నేను ఒక 10 నిమిషాలు అందులో. వైరమ్మా ఏంద్రా ఒంగుడు ఏంద్రా? ఊరి అమ్మ ఇప్పుడు ఇంటికి వచ్చినా ఫ్రెష్ అయినా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రమోషన్ ఉంది, ప్రమోషన్ కురకాలి. అయితే వర్క్ అంతా అయిపోయిందని కాల్ వచ్చింది. ఎంత వర్క్ అయిందో చూసి వెళ్దాం. అయిపోయింది. టీవీ యూనిట్ అయితే మొత్తం సెట్. ఇంకా లైటింగ్ ఉన్నాయి అనుకుంటా, లైటింగ్ పెట్టలేదు అనుకుంటా మన వాళ్ళు. అండ్ వంట రూమ్ అయితే ఆల్మోస్ట్ అయింది, మొత్తం అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి చిమ్నీ, ఇది ఫిట్టింగ్ చేయాలి అక్కడ. యా, అది ఆల్మోస్ట్ అయినట్టే. అండ్ ఇది వచ్చేసి మనకి ఐరన్ చేసుకోవడానికి బట్టలు ఏమైనా ఉంటాయి.
ఇది ఫోల్డబుల్. ఇది కూడా అంకుల్ గాడికి వెళ్తున్నా, ఏం చేస్తుండో చూసేద్దాం. అంకుల్ రేపు జెండా వందరం చేద్దాం పక్క కదా, పక్క. ఇక్కడనే జెండా తెప్పిస్తా. నువ్వు మీరే ఎగిరేయాలి. తర్వాత కుర్చీలాట, తర్వాత స్పూన్ లాట, గెలిచిన వాళ్ళకి ప్రైజ్. ఈసారి పక్క మీరు ఎడిపోతారు ఏ టైంకి? అంటే 11 గంటల 12 గంటలకు వస్తుంది. అప్పుడు తర్వాత చేద్దాం మనం రెండింటికి చేసుకుందాం. రెండింటికి చేద్దాం, మూడింటికి చేద్దాం. అది రేపు మా జెండా ప్రోగ్రామ్ ఎట్లుందో చూడండి. ఈ పిల్ల డాన్స్ ఇస్తుందంట, చూడండి ఎట్లుందో కామెంట్ లో చెప్పండి. ఓకే, మంచిగా చేయాలి. పాట కూడా నువ్వే పాడాలి. చలో. పాటేది ఇంకుందా మ్యూజిక్? అది ఇటు జరుగు, స్టార్ట్. ఏం డాన్స్ రాదు. చలో చెయ్యి, సారీ చెయ్యి. స్పీడ్ చేయాలి ఇంకా. గట్టిగా పాడిన పేర్లే. అయిపోయిందా? ఓ మై గాడ్ గాయ్స్, అసలు ఆ డాన్స్ చూడగానే ఇంకా నేను 2 రోజులు అన్నం తినాను. ఇంకా భయం అవుతుంది నాకు అన్నం తినాలంటే. ఏం డాన్స్? పాట పాడు, జస్ట్ పాట పాడు. ఏం పాట అది? పాట రై రై అన్నావు, అది పాడు. డాన్స్ వేయకుండా పాడు, డాన్స్ వేయకుండా ఇట్లనే రై రై. డాన్స్ కంటే ఆగుతలేదు ఈ పిల్ల డాన్స్ ఎట్లుందో కామెంట్ లో చెప్పండి. మా చెల్లె స్పీచ్ చెప్తుందంట, ఇప్పుడు ఎట్లుంటుందో చూడండి. మై నేమ్ ఇస్ శ్రీవాణి అండ్ ఐ యామ్ గో టు థర్డ్ క్లాస్. ఐ యామ్ స్కెల్టింగ్ సాంగ్ ఇండిపెండెన్స్ డే. పక్కడ హాడ సినాల పక్కడ నాదే. కొంచెం మంచిగా అగ్గో. నీది మనది అంట. నీది ఎదురా, నీతి నీతి నీతి. వచ్చేసిన మొత్తానికి రెస్టారెంట్ కి. మస్తు ఆకలి అవుతుంది, ఇంకా అన్నం రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఘోరంగా అంటే ఘోరంగా తినేస్తా ఇప్పుడు నేను. పుణ్యానికి కదా ఫ్రీ వచ్చింది, నేను వీడు ఖతం చేస్తా. క్రికెట్ ఆడక మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఎవరితో పోటీ అని చెప్పి నాతో ఎవరు రాలేదు, నీ ఒక్కనే వచ్చిన ఆడుకుంటున్నా. ఏం చేయ చూపి గ్రౌండ్ మొత్తం ఒక్కనే ఉన్నా. భయ్యా ఇస్కా నామ్ క్యా హై? ये है मैजेस्टिक, मायास्टिक, मैजेस्टिक, और ये है अपना चिकन लॉलीपॉप. चिकन लॉलीपॉप दोनों ही स्टार्टर है. और ये थोड़ा सा स्पाइसी में कम रहता है, और अपना जो लॉलीपॉप है थोड़ा सा स्पाइसी है. ओके. ये थोड़ा सा लाइट सॉफ्ट टाइप में रहता है, बढ़िया रहता है खाने को. काजू से भी सॉफ्ट है. और ये अपना है थोड़ा सा గాయస్ ఈయన సర్వం చేస్తాడంట నన్ను. గాయస్ నోట్లో పెట్టుకొని నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ ముందు చూడలే కానీ తూడ్చుకున్నాం మొత్తం. నిజంగా చెప్తున్నాం, మస్తుంది, జబర్దస్త్ ఉంది. చరణ్ గాంధీ చెప్తాడు ఎక్స్ప్రెషన్. మొత్తానికి తినేసినాం. ఇంకా లాస్ట్ కి ఒక స్వీట్ తింటున్నా. దీన్ని ఏమంటారు? డెజర్ట్ అంట. డెజర్ట్ లో దీన్ని ఏమంటారు? స్వీట్ ని డబల్ కమిటా అంటారంట, రస్మలై అంటారంట. తింటున్నా. వావ్ సూపర్. ఓరే షిరే మస్తుందమ్మా. ఇటు ఆ చెయ్యి, ఇంకో హ్యాండ్. ఎందుకు ఆ హ్యాండ్కి ఎందుకు లేదు? ఇట్రా 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 సైడ్ రా. ఏం బొమ్మ అది? ఖరాబ్ చేస్తా ఇప్పుడు నేను, ఖరాబ్ చేస్తా. మరి నాకు బిస్కీ ఇస్తావా? బిస్కీ
బిస్కిస్తావా తేపో లేదు ఖరాబ్ చేస్తా పో తేపో ఫాస్ట్ తేపో బిట్టమ్మా బంగారం బయటకు వెళ్తా బిడ్డు బయటకు వెళ్తానా అమ్మ బయటకు వెళ్తావా బిడ్డ బయటకు వెళ్తావా పో చరణ్ బిట్టుని బయట తీసుకోవో అంటే ఇప్పుడు చరణ్ తీసుకోమను కదా వాడిని చుట్టూ తిరుగుతుండే అప్పుడు ఆడు చరణ్ బిట్టు బయట తీసుకోపోరా మూత పెట్టొద్దంట ఏంద్రా వీడియో తీయొద్దా చలో గాయ్స్ గుడ్ నైట్